హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఇది శ్రీరామనవమి రోజు అండి. అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. అందరూ కూడా రాముని ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఇంకా పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగే లేచేసి నేను ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట స్వామివారికి. సో ఇలా ఇంకా బెల్లం అయితే దంచేసుకుంటున్నాను. పానకం తయారు చేస్తాం కదా వాటి కోసము. ఇంకా పెసరపప్పు అయితే వడపప్పు కోసం నానబెట్టేశానండి. వాటర్ తీసుకున్నాను. అంతా ఇంకా బెల్లం వేసేసి అలా చేసేస్తున్నాను అనమాట. మీరేం చేస్తున్నారు? పండుగ రోజు స్పెషల్స్ అనేటివి కూడా కామెంట్లో చెప్పండి. సో ఇంకా పిల్లలతో అయ్యే పని కాదు కదండి. త్వరగా లేచినా కూడా ఇంకా లేటే అవుతుందన్నమాట ప్రాసెస్ అంతా. ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించేసి నేను స్నానం చేసుకొని తర్వాత దేవుని గడి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత నేను ఇలా ప్రసాదాలు చేసేస్తున్నాను. ఇంకా మిగిలిందంటే బాబుకి కొంచెం అడుగుతున్నాడు ఇక్కడ కింద. సో వానికి ఇచ్చేసి ఇంకా మిగిలింది అక్కడ వేసేస్తున్నాను అనమాట. సో మీరు ఫెస్టివల్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? శ్రీరామనవమి ఎస్పెషల్లీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి? మేమైతే చకచక టిఫిన్ తినేసి ఇంకా స్వామివారికి అన్నీ చేసేసి ప్రసాదాలు చేసేసి టెంకాయ కొట్టుకొని గుడికి వెళ్ళిపోతాం ఫస్ట్. ఎందుకంటే కళ్యాణం చూడాలి కదా. సో చిన్నప్పుడైతే మా ఊర్లో పల్లెటూరు అండి మాది. సో అక్కడ పల్లెటూరులో అయితే స్వామీజీ ఒక్క అన్ని ఊర్లకు కలిపి ఒకే స్వామి ఉండేవాళ్ళు అనమాట. ఒక పూజారి మాత్రమే. సో అన్ని ఊర్లలో కళ్యాణం చేసుకొని మా ఊరికి వచ్చేపాటికి కొంచెం లేట్ అవుతుండే, బాగా 12 ఆ టైం అవుతుండే. అలా కళ్యాణం చూసేసుకొని ఇంకా అక్కడ భద్రాచలంలో అయిపోయిన తర్వాతే మనకి ఇక్కడ కళ్యాణం స్టార్ట్ చేస్తారు కదా. సో టెంపుల్స్లో అలా కళ్యాణం అయితే చూసేసుకొని ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. శ్రీరామనవమి మాత్రము సాయంత్రం అయితే పానకాలు అన్నీ ఉండేవండి. ఊరేగింపు ఉండేది స్వామివారిది. సో టౌన్లో సిటీస్లో మామూలే కదా. సో సెలబ్రేట్ చేసుకోవడం, కళ్యాణం ఎక్కడ జరుగుతుందంటే టెంపుల్స్లో అక్కడికి వెళ్ళడం, చూసుకోవడం, ఇంటికి వచ్చేయడం ఇలా ఉంటుంది డే అంతా. సో మా డే అయితే చాలా బాగా గడిచిందండి. మేము ఇప్పుడు కళ్యాణంకి అయితే చూడలేకపోయినాం, ఇంట్లోనే సరిపోయింది నాకు పిల్లలతో. సో అట్లీస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళేసానండి. అందరం టెంపుల్కి వెళ్ళి అక్కడే భోజనాలు చేసుకొని వచ్చామన్నమాట టెంపుల్లోనే. సో చూపిస్తున్నాను, పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా వడపప్పు కూడా రెడీ అయిపోయిందండి. పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ పూజ చేస్తున్నానండి. పూలు కూడా నేను ముందు రోజు చేసుకోలేదండి, కట్టుకోలేదు. అప్పటికప్పుడు కట్టేసుకున్నాను అనమాట త్వరగా. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని తర్వాత ఫస్ట్ డ్రెస్ వేసేసుకున్నాను, తర్వాత శారీ కట్టుకున్నాను అండి. గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను, చూడండి ఒకసారి నా వీడియోస్ ఫాలో కండి. ఎప్పుడు ఒకేలా కాకోకుండా ఈరోజు స్పెషల్గా అయ్యిందండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. ఇంకా పాప అయితే నాకు లెహంగా ఓని వేయి, లెహంగా వెయ్యి అని అడుగుతుంది అనమాట. సో లెహంగా కూడా పాపకు వేసేసాను. ఆమె కూడా రెడీగా ఉంది. సో ఇక్కడ నేను చూపించేస్తున్నానండి పూజ ఎలా జరిగింది అన్నది మీకు. ఇంకా టెంకాయ కొట్టేసుకొని చూడండి ఎంత బాగుందో కదా. ఇది మా అత్త వాళ్ళు రామేశ్వరం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి ఫోటో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేమైతే చిన్న ఫోటో కదా, పూలు ఇట్లా వేస్తే పడిపోతాయని చెప్పి, ఫోటో పడిపోతుందని చెప్పి నేను సో అలా వేసాను అనమాట. వెనక్కి మాలలాగా వేశాను. ఇలా నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను అండి పూజ. ఆ రోజు టిఫిన్ వచ్చి ఇడ్లీనే చేసుకున్నాను అనమాట. సో ఇడ్లీ పిండి ఉంటే ఇంకా మళ్ళీ మరుసటి రోజుకి ఎక్కువ అయిపోతుంది, పుల్లగా అయిపోతుంది అని చెప్పి పిండి ఇడ్లీ వేసేసుకున్నాము. స్వామివారికి ప్రసాదాలు అయితే చేసేసి ఇంకా మేము ఇంకా అలా టిఫిన్ తినేస్తున్నాం అనమాట. అప్పటికే దాదాపు 10 పైన అయిందండి, 10-10:30 అలా అవుతుండే. సో ఇంక ఇక్కడ మా పాప హాయ్ చెప్తాను, చూస్తున్నారా, రెడీగా ఉందన్నమాట. ఇంకా అలా ఇడ్లీ పెట్టేసుకొని ఇడ్లీ తినేస్తున్నాం ఇద్దరము. మా హస్బెండ్ కూడా నా కోసం వెయిట్ చేస్తాడండి. ఇంకా ఒకరికే తినాలనిపించదు, పిల్లలకి తినిపించేసి ఇంకా నెక్స్ట్ మేము తినేస్తున్నాం అనమాట. ఇక్కడ
ఫెస్టివల్ రోజు ఉగాది రోజు అయితే మొత్తం అన్నీ చేసుకున్నామండి. ఓలిగలు, ఇంకా చిత్రాన్నము అట్లా అన్నీ మొత్తం అన్నీ చేసుకున్నాము. ఈ ఫెస్టివల్కి అయితే ఇంక ఇడ్లీ చేసేసాను అనమాట టిఫిన్. సో స్వామివారికి ప్రసాదాలు చేసేసిన తర్వాత ఇలా టిఫిన్ చేసేసి ఇంకా ఎంచాక గుడికి వెళ్ళిపోదాం త్వరగా. అక్కడ కూడా భోజనాలు ఉన్నాయి కదా, అక్కడ కంపల్సరీ తినాలి, పెళ్లి భోజనాలు కదా అని చెప్పి ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఆ రోజు నాకు బయట పని కూడా ఉండిందండి. బయట పని కూడా చూసుకోవాలి ఆ రోజు. సో ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోదాము అని చెప్పి మా పాపనైతే రెడీ చేస్తున్నాను. ఇలా వడ్డానం వేసానండి. ఎలా ఉంది తన అవుట్ఫిట్ అనేది కూడా చెప్పండి. సో ఫుల్ వీడియో, ఫుల్ ఫోటో అనేది కూడా పెడతాను, తను కూడా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మా బాబు అండి. సో వాడైతే పంచె కట్టేసుకున్నాడు. ఇలా ఇద్దరైతే ఫొటోస్ తీసేసుకొని వాళ్ళకి ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా వెళ్దాం గుడికి అన్నట్లు. మా హస్బెండ్ ఇంకా కొంచెంసేపు లేట్ అవుతుంది అని చెప్తుంటే సో నేను ఇలా శారీ చూపించేస్తున్నాను మీకు. ఇది నేను మగ్గాలు నేస్తారు కదండి, అక్కడ తీసుకున్నాను అనమాట. ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టము, బాగా కనిపిస్తుంది నాకు. ఇది హైలైట్గా అనిపిస్తాం అనమాట ఈ కలర్లో, ఇంకొంచెం బ్రైట్గా అనిపిస్తాం అనమాట. సో అలా ఉంటుంది. ఇక్కడ మా పిల్లలైతే నేను చూపిస్తుంటే వాళ్ళు చూస్తూ ఉన్నారని అలా అన్ని మ్యాచింగ్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేద్దాం పదండి. సో టెంపుల్లో చూసారా క్యూ ఉంది, మామూలుగా లేదు ఆ రోజు. ఇంకా సో ఎలాగైనా దర్శించుకోవాలి కదా దేవుణ్ణి అయితే. అలా క్యూలో వాడిని ఎత్తేసుకొని చిన్నోని అలా పోయి అక్షింతలు ఇచ్చారనమాట స్వామివారివి. సో అలా తీసేసుకొని ఇంక అక్కడ స్వామివారిని ముక్కొనేసి ఇంక వచ్చేసాం బయటికి. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి, అదే గుడిలోనే పక్కనే ఉందన్నమాట. సో పాప అయితే ఇలా రెడీ అయింది. మేము స్వామివారిని ముక్కున్నాము. ఇక్కడైతే